కంగ్రాచ్యులేషన్స్ మీకు 'గద్దర్' అవార్డ్ వచ్చినటువంటి విశేషాలు కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆహ్, ఆ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి విశేషాలు ఏమున్నాయి సార్? ఇది ఆహ్, హ్మ్. డైరెక్టరు చాలా మొదట్లో డాక్యుమెంటరీ తీసినప్పుడు నేను ఈ డబ్బులేం రావు, హ్మ్. దీనివల్ల మీ ఏం ఉపయోగం అని నేను మామూలుగా అడిగాను అతన్ని. ఓకే. అంటే డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజుల్లో. హ్మ్. హ్మ్. ఆహ్, సినిమా వేరు, ఒక సీరియల్ వేరు. అవును. తర్వాత డాక్యుమెంటేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటే కానీ సరిగ్గా చేయలేరు. అవును. సో ఈవెన్ మామూలుగా వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ఫిలిం స్కూల్స్ వీళ్ళు చేసినప్పుడు డాక్యుమెంటరీస్కి సంబంధించింది చాలా గొప్పగా చెప్తారు సబ్జెక్ట్ అది. ఓకే. సో అంతగా ధీటుగా చేశాడా లేదా డైరెక్టర్ అంటే, లేదు సార్ మేము ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్, కొండ లక్ష్మణ బాపూజీ గారి గురించి ఆయన చేసిన చాలా పనులు ఉన్నాయండి, ఆయనకి అందరికీ తెలియాలి. సో ఆయన ఉద్యమం ఎందుకు తెలంగాణకు సంబంధించినటువంటి నేపథ్యం తీసుకున్నాడు, ఇవన్నీ అతని మోటివేషన్ ఏంటి, అతని యొక్క బాల్యం ఏంటి అనేది చాలామందికి తెలియదు సార్. తెలంగాణ వాళ్ళకే తెలియదు. సో కనుక మేము చేయాలనుకుంటున్నాం అని అన్నప్పుడు సరే అతని లోపల ఉన్న అంకిత భావం కనబడింది. సో నేను అతని యొక్క మోటివేషన్ చూసేసి నేను యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ డాక్యుమెంటరీలో మీరు యాక్ట్ చేసిన విధానం తర్వాత కాకపోతే డబ్బింగ్ సంబంధించి ప్రధానంగా కొంత మీ వాయిస్ బేస్ వాయిస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ డబ్బింగ్ వచ్చేసి వేరే అతను చెప్పించడం నేను అవైలబుల్ లేకుండే ఆ టైంకి. వాళ్ళకి ఏదో షార్ట్ టైం లోపల వాళ్ళు ఏదో చేయాలి. ఇన్ టైంలో టెక్నికల్గా నేను ఎక్కడో ఉన్నాను, వాళ్ళు తొందరగా ఏదో సబ్మిట్ చేయాలనేది ఉండేవాళ్ళు. సో కనుక వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తర్వాత వాళ్ళు బాధపడినారు. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్. బట్ ఆయనను అందంగా చెప్పినాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సిఎం రాజు, చాలా చక్కగా అప్పటిగా చెప్పినాడు. ఈజ్ మాస్టర్ ఇన్ డబ్బింగ్. బట్ ఈవెన్ దో ఆ క్యారెక్టర్ నేను చెప్తేనే నయం, కానీ నాకు దగ్గరగా ఉండేటువంటి కంఠం అతనిది. సో కనుక పెద్ద పోలిక ఉండదు.